సో మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 3,113 కోట్ల రూపాయల వరకు లిక్కర్‌కి సంబంధించిన స్కామ్ జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్‌ని రిలీజ్ చేశారు. సో ఆ రోజే చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఏ ఏ కంపెనీలకి ఈ ఆర్డర్‌లు తీసుకున్నారు, ఆ కంపెనీలకు సంబంధించి ఎంతెంత ఆర్డర్స్ ఇచ్చారు, వాటి ద్వారా ఎంతెంత బయటికి వెళ్ళింది అనేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి ఇప్పుడు ఈ వైట్ పేపర్ ఆధారంగానే ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది అనుకోవచ్చా? అంటే వైసీపీ కూడా చెబుతోంది ఇందులో ఏమీ లేదు, ఎవరో ఒక అనామకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇలా చేస్తున్నారు అనేటటువంటి ఒక వాదన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీ వాదన ఏంటి? సార్, మీకు వివేక్ బాబు గారికి, వెంకటరెడ్డి గారికి, కృష్ణాంజనేయులు గారికి, ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు 3,200 కోట్ల చిల్లర గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయం కూడా ప్రస్తావించారండి. 650 మద్యం షాపుల్లో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరికి పే చేశారు, ఏంటి అనే డేటా అసలు లేదు. డైరెక్ట్గా 100% డైరెక్ట్గా డిస్టిలరీస్ నుండి కొనుక్కొని ఆ డబ్బులు ఎటుపోయినాయో తెలియదు అనేటటువంటి విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినటువంటి సందర్భం. అయితే మీరు అన్నట్లుగా మరి ఏదో వైట్ పేపర్ మీద తీసుకొచ్చేసి ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పి జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందంతా వినటానికి, నమ్మటానికి. మేం చెప్పాం, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఎవరో అనామకుడు ఇచ్చిన కేసు, ఏం లేని దానిలో ఈ గొడవ చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్పాం. అది వాస్తవం. సో ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో చూసుకుంటే అండి, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే ఈడీ ఎంటర్ అయిపోయింది, ఇది మరుగున పడిపోయింది అనేసి. సో ఒక్క జగన్మోహన్ రెడ్డి కోసం ఈడీ అంతా కూడా వాళ్ళ క్రెడిబిలిటీని తాకట్టు పెట్టుకోదు. దేశం అంతా కూడా ఒక భద్రతా అంశం మీద పోరాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరే అంశాల మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి. సో మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మూలాలు ఏంటి, ఎక్కడికి వెళ్ళినాయి, ఆ డిస్టిలరీస్ ఏంటి, ఆ డిస్టిలరీస్ ఇప్పుడు ఆ డిస్టిలరీస్ మేము ఇంతే సప్లై చేసామని చెప్తా ఉన్నారు, కానీ ఆ డిస్టిలరీస్కి ఎంత కరెంట్ కాల్చారు, ఆ డిస్టిలరీస్ ఎంత రన్ అయినాయి, వాటి నుండి ఎంత లిక్కర్ బయటకు వచ్చింది అనేటటువంటి లోతైన అంశాలు కూడా సిఐడి అలాగే వీళ్ళంతా కూడా బయటకు తెస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీకి ఇంకా ఇప్పుడు రాష్ట్ర పోలీస్ కి కొంతవరకే పరిధి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇంకా ఎక్కువ పరిధి ఉంటుంది కాబట్టి ఈడీ విషయాలు దర్యాప్తులు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో మేము ముందు నుండి చెప్తా ఉన్నట్లుగానే, మేము ఎప్పుడైతే ప్రతిపక్షంలో నుండి చెప్తానే ఉన్నామో ఇందులో దారుణంగా మోసాలు జరుగుతా ఉన్నాయి, డిజిటల్ పేమెంట్లు లేవు, ఈ డబ్బు అంతా ఎక్కడ పోతా ఉందో తేల్చాలి అని చెప్పేసి మేము ప్రతిపక్షంలో నుండి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం. దాని గురించి లోతైన దర్యాప్తు జరుగుతుంది. బిగ్ హ్యాండ్స్ కూడా బయటకు వస్తాయి. మేము చెప్పాము ఈ లిక్కర్ కేసులో డెఫినెట్లీ మరి బిగ్ బాస్ ఏదైతే వాళ్ళ ఎంపీ, వాళ్ళ ఎక్స్ ఎంపీ ప్రస్తావించినటువంటి బిగ్ బాస్ కూడా బయటకు వస్తాడని చెప్పి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం రాజు గారు. ఓకే. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ కేసులకు సంబంధించి, అంటే ఎస్పెషల్లీ ఈ కేసు మీరు ఒక మాట అన్నారు, ఏదో ఈడీ ఎంటర్ అయిపోతే మనకేదో ఉపశమనం లభిస్తుందని. అదేంటో నాకు అర్థం కాల. ఇప్పుడు సార్ 2013 సెప్టెంబర్ 27వ తారీఖు నుండి ఒక వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడండి. ఇంతవరకు ఆ ఈడీ కేసుల్లో ఏమి అంటే ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, ఈడీ ఎంటర్ అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి చాలా బిందాస్ గా ఉన్నాడు అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. కానీ ఇదే ఈడీ మన ఢిల్లీ సీఎం అరెస్ట్ చేసినటువంటి విషయం, తెలంగాణలో కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ సార్ అసలు మా ఏజ్ గ్రూప్ కి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆస్తుల అటాచ్మెంట్ ఇవన్నీ వినింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే 2009లో. ఆ తర్వాత ఈ విషయాలన్నీ కూడా ఇన్ని ఉంటాయా అని చెప్పి తెలిసింది. అట్లాంటిది ఈడీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి కేసులు, అంటే ఇంకా ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా చూపించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి మేము నమ్ముతుంది ఏంటంటే ఈడీ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళ కోసం ఈడీ దాని క్రెడిబిలిటీ పోగొట్టుకోదు. ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీం డెఫినెట్లీ ఈడీ ద్వారా విచారణ ఎదుర్కొంటారు, చిక్కుల్లో పడతారని అయితే మేము అనుకుంటా ఉన్నాం. అంటే గతం వేరు కదండి, అంటే గతంలో పరిస్థితి వేరు. బీజేపీకి సంబంధించి కనీసం ఎంతో కొంత ఆశీస్సులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆశీస్సులు ఉన్నాయనుకోవచ్చు అంటారా? మరి అయితే మీరు చెప్పే లెక్క ప్రకారం ఉంటే వాళ్ళ నేనేం మాట్లాడను రాజు గారు, ఆశీస్సులు ఉన్నాయని అయితే నేనేం మాట్లాడను. కానీ ఇంతవరకు నాకున్నటువంటి బాధ ఏంటంటే, నేను ఉంటున్నటువంటి భారతదేశంలో ఏ ఒక్క ముద్దాయి కూడా కోర్టు వాయిదాలు 3,600 కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి
13 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ఏ ఒక్క ముద్దాయి కూడా నాకైతే తారసపడలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. తను బాధితుడుగా ఉన్న కేసులో కూడా కోర్టుకు వెళ్ళలేదు. అట్లాంటి దానిలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఈడీ కేసు అని అంటే అతనికి ఉన్న వాటిలో ఇది ఒకటి ఎక్స్ట్రాలే అని అనుకుంటాడు కానీ బాధపడ్డు అనేసి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈడీ కేసులు, సిఐడి, సిబిఐ ఈ కేసులన్నీ ఆయనకేం కొత్త కాదు. ఇది మరొకటి అడిషనల్ గా యాడ్ అయింది కాబట్టి ఆయన పెద్ద బాధపడ్డాని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అంతే. అంతకంటే బీజేపీ ఆశీస్సులు వాటి గురించి ఐఎమ్ నాట్ కమెంటింగ్. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉండదు ఈ ఈడీ కేసులు అన్నా కానీ ఆయన ఆల్రెడీ అనుభవిస్తా ఉన్నాడు కాబట్టి హీ విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, హీ విల్ టేక్ ఇట్ ఫర్ ఈజీ అని అయితే నేను అనుకుంటా ఉన్నా.